బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఆడపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలోని అన్నారం క్రాస్, బేరసాగర్, పోచమ్మ ఆలయం వద్ద 2 రోజుల కిందట కొంతమంది వాహనదారులు పులిని చూసినట్లు చెప్తున్నారు. అటుగా వచ్చిన పులిని గమనించి గ్రామస్తులకు సమాచారం చేరవేయగా ఆ విషయం కాస్త వైరల్ అయింది. గ్రామస్తులు సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. పులి జాడను కనుగొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా పులి పాదముద్రలను గుర్తించారు. మహాదేవ్పూర్ అటవీ ప్రాంతంలో ఈ పులి సంచరిస్తుందని భావిస్తున్నారు. పులిని గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తరచూ పులి కదలికలతో మహాదేవ్పూర్ మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు మహాదేవ్పూర్ ఏజెన్సీ ఏరియాలో ఆడపులు సంచరిస్తుండగా భూపాలపల్లి, కాటారం మండలాల్లో మగపులి తిరుగుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం పులి కదలికలను గుర్తించిన కొందరు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వెంటనే జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు కాటారం, భూపాలపల్లి మండలాల్లో పర్యటించారు. అక్కడున్న పులి అడుగులను గుర్తించి దానిని మగపులిగా భావిస్తున్నారు. మొదట మహాదేవ్పూర్, కాటారం మండలాల్లో సంచరించేది ఒక్కటే పులిని భావించారు. కానీ అక్కడున్న అడుగులు ఇక్కడున్న అడుగులకు సరిపోలకపోవడంతో 2 పులులు సంచరిస్తున్నట్లుగా నిర్ధారణకొచ్చారు. కాటారం మండలంలో పులి అడుగులు గుర్తించి అది మగపులిగా తేల్చారు. ఆ పులి కాటారం మండలం మేడిపల్లి, కొత్తపల్లి మీదుగా భూపాలపల్లి మండలం రాంపూర్, కమలాపూర్ గ్రామ శివార్లలో సంచరిస్తుండటంతో అటు గ్రామస్తులతో పాటు ఆఫీసర్లు కూడా అలర్ట్ అయ్యారు.